మైక్. కోడుమూరు నియోజకవర్గ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రజానీకానికి నా పాదాభివందనాలు. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు పట్టణానికి వస్తున్నారంటే మీ సంతోషాన్ని పట్టలేక రోడ్లు విలవిలలాడిపోతున్నాయంటే ఈరోజే మనం కోడుమూరు నియోజకవర్గంలో ఎంత అభిమానం ఉందో మన ఆది నాయకుని పైన అనేది మీ కళ్ళలో ఉన్నటువంటి ఆనందం కనబడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు కోడుమూరు నియోజకవర్గానికి విద్యావంతుడైనటువంటి దశగిరి గారిని, అదేవిధంగా కురువ సామాజిక వర్గానికి బీసీ నాయకుడు నాగరాజు గారికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చిన తర్వాత మీరంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కోడుమూరు నియోజకవర్గం ఈరోజు టికెట్ దస్తగిరికి అనౌన్స్ అయిన తర్వాత ప్రతి గ్రామముల నుండి ఆ రోజు నిన్న నామినేషన్కి వచ్చారు. దాదాపు 30,000 మందితో నామినేషన్ వేయడం జరిగింది. వెంటనే మన నాది నాయకుడు వస్తున్నారంటే మీరు ఉత్సాహంతో గ్రామాల నుంచి తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అరాచక శక్తులు పోయిన 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థి, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉండి ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, భూ కబ్జాలు, ఎన్నో అవకతవకలు చేసినటువంటి ఈ నియోజకవర్గానికి భవిష్యత్తులో స్వేచ్ఛ వాతావరణం కల్పించడానికి ఒక ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టి ఇది చివరి యుద్ధం కర్నూలు పార్లమెంట్కి అనేది మీరు గుర్తుంచుకోండి. మనకు సస్యశ్యామలం కావాలి. ఎందుకంటే కాన్స్టిట్యుయెన్సీకి కావాల్సినటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మీకు చెప్పడం జరిగింది. కోడుమూరు నియోజకవర్గం మంచినీటి సమస్యతో, సాగునీటి సమస్యతో విలవిలాడుతుంది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 2,000 పెన్షన్లు ఇస్తే ఈ నియోజకవర్గానికి 3,700 పెన్షన్లు తీసుకున్నారా లేదా? అదే విధంగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల నాడు పట్టాలు ఇస్తే ఇక్కడ 20 సంవత్సరాలు లేకపోతే ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ 90 ఎకరాలు చేసి ఇండ్లు కట్టించుకొని పట్టాలు తీసుకున్నటువంటి చరిత్ర దీనికి. ఇప్పుడు మీకు ఒక విశ్వాసం ఉంది, ఈ రోజు పెట్టినటువంటి అభ్యర్థికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు హామీ తీసుకొని మీరు కోడుమూరుకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. గతంలో మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆ రోజు మన మద్దతుతో ఆ రోజు 53,000తో గెలిచినటువంటి అభ్యర్థిని ఈరోజు 55,000 మెజార్టీ తీసుకురానిక మీరు సిద్ధంగా ఉండి మరి చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తారని ఆశిస్తున్నారు. ఎందుకంటే మీరు కోడుమూరు మండలం అయితేనేమి, బెలగల్లు, గూడూరు, కర్నూలు మండలాల్లో కోడుమూరు మండలంలో నామినేషన్ కంటే ముందే పోతే ప్రతి గ్రామం నుండి వేలాదిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ను దాటి ఆ రోజు మాకు మద్దతు ప్రకటించారంటే కోడుమూరు మండలంలో ప్రజాదరణ ఎంత ఉందో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఏ పదవి రాలేదు. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా కాకపోయినా మీరు ఇంత ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి మీ ముందు నిలబడ్డాను. ఇది మీ మాటగా నేను ఆయనకు మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా కోడుమూరు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ గెలిపించే మీరు ఓటర్లు, నేను కాదు, మా శక్తి కాదు. తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉంది. గతంలో 25 ఏళ్ళు లేదు అనేది కాదు. అక్కడ ఎప్పుడూ తెలుగుదేశం వచ్చేది. కొన్ని కుట్ర రాజకీయాల వల్ల తెలుగుదేశం రాలేదు. కానీ తెలుగుదేశానికి బలమైన సంకేతం ఈ ఎలక్షన్లో రుజువవుతుందని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీ పక్షాన మాట ఇస్తూ ఈ అభివృద్ధి తీసుకున్న బాధ్యత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, ఎంపీతో బాధ్యత తీసుకొని ఇక్కడ అరాచక శక్తులను పూర్తిసారిగా పారదోలడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి లేకపోయినా కానీ ఆయన ఆశయం కొరకు దస్తగిరిని నిరోధిస్తున్నారు. వారి ఆశయ సాధన కొరకే నేను రాజకీయాల్లో ఉన్నా తప్ప నాకు ఏ పదవి ఆకాంక్ష లేదు. చివరి కట్టే కాలం వరకు నేను ప్రజల పక్షాన ఉంటా కానీ నా ఏ పదవి నాకు ఆశ లేదు. కొన్ని కుయుక్తులు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆ కుయుక్తులకు బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే మీరు ఇచ్చే బహుమానము, నా కుమారునికి ఇచ్చే బహుమానం ఇంకొకటి లేదు. వీళ్ళ ఇద్దరి గెలుపు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇచ్చే గెలుపు. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఇసుక దోపిడీ, మట్టి మాఫియా దోపిడిన వారికి ఎంక్వైరీ చేపించి, ఇక్కడ సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి
వాళ్ళ ఇద్దరిని ఎవరి దోపిడీ చేశారో, ఎవరు హత్యా రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళను బొక్కలేక వేసే వరకు నిద్రపోమని చెప్పి మీకు సౌకర్యంగా మనం చేస్తామన్నా. దయచేసి మన అధివే నాయకుడు సమయము లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు చెప్తారు. పూర్తి భరోసా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద నమ్మకంతోనే మేమంతా ఈరోజు పనిచేస్తున్నాము. ఏ పదవి నాకు ఆశ లేదు అని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మీరిచ్చిన ప్రేమతాలు, నేను ఇన్ఛార్జి కాదు, ఏ కమిటీలో లేరు ఎవరు, అయినా మీరెందుకు విశ్వాసం చూపిస్తున్నారో అది ఆదినాయకుడు గుర్తించాడు కాబట్టి టికెట్ ఇవ్వడం జరిగిందని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు నేను కొడమూరు నియోజకవర్గం గూడూరుకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారికి, అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొగ్గుల దస్తగిరి గారికి, గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, బీజేపీ నాయకులు కనిగిరి నీలకంఠం గారికి, కోడూరు అసెంబ్లీ వేల్పుల గోపాల్ గారికి, జనసేన పార్టీ సురేష్ బాబు గారు, ఆర్కే వాగు రాంబాబు గారు, కొడుమూరు అసెంబ్లీ. ఈరోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు. తమిళలో కొడుమూరు కాలు దువ్వుతా ఉంది. 13వ తారీఖున సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడయ్యే రోజు అవునా కాదా? తమిళలో జెండాలు చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను. తర్వాత కావాలంటే 5 నిమిషాలు ఇక్కడే ఉంటా, మీ ఓపికనంతవరకు ఎగరేద్దరు, అంతవరకు చేయొద్దండి. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక దుర్మార్గుడు, ఒక అహంకారి, ఒక సైకో, అవునా కాదా? ఎవరికైనా స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక పక్క అహంకారి, నేచర్ సైకో, అక్కడి నుంచి రాష్ట్రం మీద పడి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గ్రావెల్ దోపిడీ, భూ సంపద దోపిడీ, అన్ని దోపిడీలు చేసి ఒక వ్యక్తి బాగుపడ్డాడు. మీరేమన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కులానికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ మతానికి న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ఎక్కువ సమయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు మనం కోల్పోతే పోయాం. 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయింది రాష్ట్రాన్ని. తమిళలో డ్రైవింగ్ తెలిసిన వాడు డ్రైవింగ్ చేస్తే మీ జీవితాలు సేఫ్, అవునా కాదా? డ్రైవింగ్ తెలియని వాడు కారు ఎక్కి బస్సు ఎక్కి రివర్స్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. అందులో ఎవరు చెప్పినా వినడు, ఒక అహంకారి కాబట్టి. అందులో కూడా తలతెక్క సమాచారం ఉంది కాబట్టి ఎవడు చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా రివర్స్ తీసేపోయి ఈ రాష్ట్రానికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఈ సైకో, అవునా కాదా?
తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఏదో కావాలని చెప్పడం కాదు. మీరంతా కూడా తెలంగాణకు పక్కనే ఉన్నారు, అవునా కాదా? హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనైతే చేతులపైకి చూపేయండి నువ్వు మీరేనని. అది చేసింది తెలుగు జాతి కోసం చేశాను, అవునా కాదా? సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను, అవునా కాదా? హైటెక్ సిటీతో ఒక ఆలోచనతో ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే హైదరాబాదు ప్రపంచ పటంలో పెట్టాం. సంపద సృష్టిస్తున్నారు. ఎప్పుడు కూడా ఒకటి తెలియదు, మీకు అందరూ అర్థం చేసుకోవాలి. మాటలతో ఆదాయం పెరుగుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ నాయకుడికైనా బటన్ నొక్కితే ఆదాయం పెరుగుతుందా, సంపద వస్తుందా? కాదు. పనులు చేస్తే, అభివృద్ధి చేస్తే, దూరదృష్టి ఉంటే ఆదాయం వస్తుంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఒక్క విషయం నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ. 2014లో విభజన జరిగింది. మీతో సమానంగా నేను కూడా బాధపడ్డాను, నా ప్రయత్నాలు చేశాను. కానీ ఎవరు వినకుండా రాష్ట్రాన్ని హేతుబద్ధత లేని విభజన చేశారు, అవునా కాదా? ఆ రోజు మీరందరూ ఆలోచించారు, జీతాలు ఇవ్వగలుగుతామా, కనీసం పింఛన్లు ఇస్తామా, అభివృద్ధి జరుగుతుందని భయపడ్డారా లేదా మీరందరూ? 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా రాత్రింబగుళ్ళు పనిచేశా. ఒకటే ఆలోచించాను, 40 ఏళ్లు నన్ను ఆదరించారు. ఆ రోజు నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను. కానీ అది తెలంగాణకు పోయినప్పుడు అక్కడ తెలుగు జాతికి వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 50% తెలుగు వారిని అభివృద్ధి చేయాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను, అవునా కాదా అని అడుగుతున్నా. ఒక అమరావతి, ఒక పోలవరం, ఒక పరిశ్రమలు, ఒక రోడ్లు అన్ని వేశానా లేదా? దానివల్ల ఒక్కసారి సూక్ష్మంగా చెప్తున్నా ఇక్కడ వాళ్ళందరికీ, విభజన జరిగినప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 35,000 రూపాయలు తలసరి ఆదాయం తక్కువ ఉండేది మంది. అంటే తెలంగాణలో 135 వస్తే మంది 100 రూపాయలే వచ్చేది. నేను అక్కడి నుంచి ఆలోచించాను, మీరు కూడా ముందుకు పోవాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నాను. 5 ఏళ్లు కష్టపడ్డాను. 135 నుంచి ఆ వ్యత్యాసం 127కి తగ్గించాను. 2019లో సైకో వచ్చాడు. సైకో వస్తే ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 145కి పెరిగిపోయింది. 127 నుంచి 147కి పెంచేశాడు. నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని, బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, ఎవరికి లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బటన్ నొక్కి మీకు ఇచ్చింది 10 రూపాయలు, అవునా కాదా? బటన్ నొక్కి మీ మీద భారం ఎంత తెలుసా? 100 రూపాయలు, అవునా కాదా? అంటే 10 రూపాయలు ఎడమ చేతికి ఇచ్చి కుడి చేత్తో 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర 100 రూపాయలు దోచేశాడు. కానీ ఆయన దోపిడీ చూస్తే మద్యంలో, ఇసుకలో, భూముల్లో అన్నిట్లో దోచేసింది 1000 రూపాయలు దోచేశాడు. ఇలాంటి వ్యక్తి మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పక్కనుండే తెలంగాణలో కష్టాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు వచ్చాయి ఇక్కడ? చేతగాని దద్దమ్మ, చవట, పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి, ఏ తమ్ముడు చెప్పింది నా జనది, నువ్వే జనసేన చెప్పింది నాల, మీరు వెనకాల కనపడదంటే త్వరగా రండి, ఈ పక్కన సైడ్కి రండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఎప్పుడైనా సరే ఒక పరిపాలన ద్వారా
మీ జీవితాలు బాగుపడతాయి. చెత్త పరిపాలన ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అదే జరిగింది. కొన్ని విషయాలు నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రాయలసీమలో 52 సీట్లుంటే 49 గెలిపించారు. ఆ రోజు ఒక పని చేశాడు, పాదయాత్ర చేశాడు. నేనేదో రాయలసీమ వాసి అన్నాడు. నేను కూడా రాయలసీమ బిడ్డని, ఇక్కడే పుట్టా. అవునా కాదా? కానీ మిమ్మల్ని మోసం చేయడానికి రాయలసీమ బిడ్డని, ఇది రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమ క్యాన్సర్ గడ్డ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది? నమ్మి మీరంతా నెత్తి మీద చేయి పెడితే, బుగ్గలు నిమిరితే, ముద్దులు పెడితే ఐసైపోయారు మీరందరూ. మంచి పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నారు తమ్ముళ్ళు మీరందరూ. ఎన్నికలైన తర్వాత బాధుడే బాధుడు. అవునా కాదా? వదిలిపెట్టాడా మిమ్మల్ని? ఎవరికైనా ఎగ్జామిషన్ ఉందా మీకు? నేను అడుగుతున్నా, ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టాడా తమ్ముళ్ళు? ఒక్క కాలువ దువ్వాడా తమ్ముళ్ళు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా? ఒక పొలానికి 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి? గొప్ప ముఖ్యమంత్రి అనాలి నిన్ను. అంటే నీటి విలువ తెలియదు, రైతు కష్టాలు తెలియవు, తాగడానికి నీళ్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు. అందుకే నేను చెప్తున్నా, మోసపోయారు, నష్టపోయాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. అవునా కాదా? నష్టపోయామా లేదా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు ఉంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. ఇప్పటికే వలసలు ప్రారంభించాయి. రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా ఒకే ఒక విషయం. నేను సీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కింద 90% ఇచ్చాడు. 90% ఇచ్చాను. ఇప్పుడు ఉందా తమ్ముళ్ళు ఆ స్కీము? ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇక్కడ ఎస్సీలు ఉన్నారు. నా ఎస్సీలు అంటాడు, అంటున్నాడా? నా ఎస్సీలు అంటూ ఒక విచిత్రమైన వ్యక్తి. ఎవరినైతే పాతాళ లోకానికి తొక్కించాలనుకుంటాడో వాళ్ళు నా మనుషులు అంటాడు. నేను అడుగుతున్నా, ఈయన వల్ల ఎక్కువ నష్టపోయిన దళితులే. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 25,000 కోట్ల రూపాయల సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలు నేను ఇస్తే 27 పథకాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క ఎస్సీలు అంటూనే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే వ్యక్తి ఈ వ్యక్తి. మీరు చూశారు, ఎవరైతే సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కదా? అంటే ఒక ఎస్సీ ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఇంకో పక్క ఒక మాస్క్ అడిగాడని ఒక డాక్టర్ని చాలా దారుణంగా పిచ్చివాడిని చేసి చంపేసిన దుర్మార్గులు వీళ్ళంతా. ఇంకో పక్క చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుడిని పోలీసులు కొట్టి చంపేసిన పరిస్థితి. ఇలాంటి సంఘటనలు మీరు చూస్తే 1-2 కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉంటే రద్దు చేశాడు. ఇన్నోవా కార్లు ఇస్తే రద్దు చేశాడు. అంబేద్కర్ విదేశ విద్య పెడితే దాన్ని కూడా రద్దు చేసేశాడు. అందుకే ఈరోజు నేను చూస్తున్నా, దళితుల్లో తిరుగుబాటు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ కూడా చాలా మంది దళితులున్నారు. నేను ఒక విషయం మీకు చెప్పాలి. నేను తీసుకున్న నిర్ణయం దళితుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని
దళితుల్లో కూడా ఏబిసిడి కేటగరైజేషన్ నేను పెట్టాను. 96, 97లో నేను ఆ రోజుల్లోనే వర్గీకరణ తీసుకొచ్చాను. దానివల్ల మాదిగలకు కూడా న్యాయం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోమని మాదిగలందరినీ కోరుతున్నా. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది, నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. మళ్ళీ మన రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ దస్తగిరి ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చా. కొన్ని ప్రాంతాల్లో మాల కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్లకు న్యాయం చేశా. కానీ అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ కర్నూలు పార్లమెంట్ ఒక్కసారి మీరు తీసుకోండి ఉదాహరణగా. ఈరోజు 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వలేదు. కొరబ కమ్యూనిటీకి సంబంధించిన పంచలింగాల నాగరాజుని ఎంపీ పెట్టారు. ఆయన్ని కూడా ఈ నియోజకవర్గమే. అవునా కాదా? ఒక సాధారణమైన వ్యక్తి అవునా కాదా? మామూలుగా ఒక ఎంపీటీసీ గెలిచిన అభ్యర్థిని నేను బుధం మీద చేసి మీ కులానికి నువ్వు నాయకత్వం ఇవ్వాలి, కర్నూలు ఎంపీ కావాలని కర్నూలు ఎంపీగా ఎంపిక చేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క దస్తగిరి, ఒక పక్క ఎంపీ నాగరాజు, ఇంకో పక్క చూస్తే బోయ కులస్తులు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో మంత్రాలయం రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు. బీజేపీ ఆదోని డెంటల్ పార్సారథికి ఇచ్చారు. అంటే ఎక్కువ కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 2 సీట్లు ఇచ్చామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళనే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైతే కేఈ కృష్ణమూర్తి వారసత్వంగా ఉన్నాడో వాళ్ళ అబ్బాయిని ఒక ఈడిగ కులంలో పత్తికొండ ఎమ్మెల్యేగా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆలూరులో ఒక లింగాయత్ కమ్యూనిటీ ఇక్కడ ప్రిడామినెంట్ గా ఉంది. అందుకనే ఒక లింగాయత్ ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలులో ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చాం. భారత్ వచ్చి ఒక వైశ్య కులానికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కన నంద్యాలలో ఒక ముస్లిం కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని, నేను చేసిన సామాజిక సమీకరణ మీకు నచ్చిందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నచ్చింది అంటే చేతుల తనపైకి. మీకు అర్థమైందా లేదా? ఇదే సైకో జగన్ రెడ్డి చేసింది. ముగ్గురికి ఒకే కమ్యూనిటీకి ఇచ్చాడు. అవునా కాదా? అంటే ఆయన మాత్రం ఒకే కుటుంబాన్ని 4 ఇచ్చుకున్నాడు. అంటే ఇది సామాజిక న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జనాభా తమాషా ప్రకారం పదవులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు గాని మీరు గాని కర్నూలు గెలిపించుకోగలిగితే గెలుస్తున్నాం, అనుమానం లేదు. పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది. పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని మీరు నిర్ణయించారు. అదే మంత్రాలయంలో చూసా, అదే మొన్న ఆలూరులో చూసా, ఈ రోజు కొడమూరులో చూస్తున్నా, గూడూరులో చూస్తున్నా. తిరుగులేదు మనకి. ఇంకా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసి మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఎప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు
మాటల్లో చెప్పి మోసాలు చేసే వ్యక్తి. నేను చెప్పింది చేస్తా, చెయ్యలేని చెప్తాను. కానీ నా ఆలోచన ఒకటి, 40 ఏళ్ళు నన్ను ఆదరించారు. నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికే ముందుకొచ్చాను. అందుకే మీరు చూస్తే ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు, అదే మార్గం మీరందరూ ఉన్నారు. ఈరోజు మేము ఒక కూటమిగా జట్టు కట్టామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. రేపు ఒకవేళ మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నా ఆ తర్వాత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీకు పింఛన్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి, మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలి. దానికి కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఈరోజు మీరు చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల ఓట్లు డివైడ్ కాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి భద్రత రక్షని ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? ఇంకో పక్క బీజేపీ తర్వాత వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మేము కూడా మా వంతు బాధ్యత మేము కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. ఈరోజు 3 పార్టీలు కలిశాం, కానీ 3 పార్టీలు కూడా త్యాగాలు చేశాం. మా సీట్లు కూడా తగ్గించుకుని మేము కలిసింది ప్రజల గెలుపు కోసం కలిసాం, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గెలిచాం, మిమ్మల్ని వెలగడం కోసం, ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం కలిశానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిశాం. ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, 95 నుంచి నేను ఎన్డీఏలో ఉన్నాను, 2014-19 ఎన్డీఏలో ఉన్నాను. ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేను, అవునా కాదా అని అడుగుతున్నాను. అది కూడా వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఏదైతే మైనారిటీలకు అవసరమైన ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విభజన జరిగిన తర్వాత దుకాణ और మకాన్ ఇచ్చాం, దుల్హానిచ్చి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేపించాం. 36,000 మందికి 136 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి పారితోషికం ఇచ్చాం, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం. ఈరోజు మీరు చూస్తే 14లో 4% రిజర్వేషన్ ఉన్నాయంటే, సుప్రీంకోర్టులో ఉందంటే అడ్వకేట్లు పెట్టి మీ తరపున వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో, ఇంటింటికి వచ్చి విష ప్రచారం చేస్తున్నాడు. 4% ఉద్యోగాలు తీసేస్తామని. తీయం, అది అబద్ధం, అసత్యం. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మీ తరపున సుప్రీంకోర్టులో ఎంతమందిని కావాలన్న అడ్వకేట్లు పెట్టి తప్పకుండా రక్షించుకునే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులు కొట్టేస్తారని
తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్న మైనారిటీలకి, మీకు రక్షణ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ మీద దాడులు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే అబ్దుల్ సలాం ఏం తమ్ముళ్ళు నంద్యాలలో ఏం జరిగింది తెలుసు కదా మీకు. దొంగ కింద ముద్రేసి ఆయన్ని వేధించి కడాన బతకలేక భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక్కడే చేసుకుంటే భార్యను ఏం చేస్తారని భయపడి, భార్యాభర్త చేసుకోవాలంటే పిల్లలు ఏమవుతారని భయపడి నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లలు కట్టేసి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆలోచించండి ఎంత వాళ్ళు బాధపడ్డాడో అబ్దుల్ సలాం అని అడుగుతున్నా. అదే నేను చేశాను. అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిగా చేసిన పార్టీ, ఎంపికలో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నతమైన పదవుల్లో మీరుండాలని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని హీనంగా చూసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో నేను అడుగుతున్నా, నిన్ననే సైకో ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేశాడా? ఏమన్నా ఉందా దాంట్లో? మంది సూపర్ 6, సూపర్ సక్సెస్, సూపర్ హిట్ అవునా కాదా? అన్ని వర్గాలకు న్యాయం చేసేది మన ఎన్నికల మేనిఫెస్టో. సైకో జగన్ చేతులెత్తేశాడు. నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలనా? మన ఇంట్లో బాంబు నొక్కలేదా? మన ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి ఇస్తే బటన్ నొక్కమంటే అదే పని కదా. వాళ్ళు ఎవరో చూపిస్తారు, ఆ బటన్ నొక్కడం. దానికి పెద్ద శక్తి కావాలనా? పెద్ద ఆలోచన కావాలనా? పెద్ద తెలివి కావాలనా? ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, కంప్యూటర్తో ఆడుకుంటా ఉంటారు, వాళ్ళు నొక్కమంటే నొక్కేస్తారు. అవునా కాదా? నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి. ఏం చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చాలి. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సిద్ధాంతాలు తీసుకురావాలి. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు పేదవాళ్ళ కోసం ఉపయోగించి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయం పెంచడం నాయకుడనేవాడు ఇది. అట్లా కాకుండా ఈరోజు నీళ్లున్నాయా తమ్ముళ్ళు మీకు అని అడుగుతున్నా. నేను ఆలోచించాను, ఒక పక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? ఒక్కసారి మీరు ఆలోచించండి. అది నా విజన్. ఇది ఒక పాయిజనస్ యాక్టివిటీ. ఈ వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు, మీ ఆస్తుల మీద ప్రేమ. ప్రజా ఆస్తులు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజల్ని ఎప్పుడూ కాపాడాలన్న ఆలోచన లేదు. నేను అడుగుతున్నా ఒక్క విషయం, ఈరోజు ఇప్పటికైనా మన రాజధాని ఏది తమ్ముళ్ళు? ఐడియా ఉందా మీకు? ఏది మన రాజధాని? 3 ముక్కలాట ఆడాడు లేదా? ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పారా లేదా? ఇప్పుడు ఏం చేశావు? తెలంగాణ రాజధాని హైదరాబాద్. అవునా కాదా తమ్ముళ్ళు? దూసుకుపోతా ఉందా లేదా? అది ఈరోజు నేను చూస్తే, నేను హైదరాబాద్ కంటే మించిన రాజధాని కట్టాలని అమరావతి నామకరణం చేసి
రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి 35,000 ఎకరాలు ఇచ్చారు. అది గాని పూర్తయి ఉంటే 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. 10,000 ఎకరాలు అమ్ముకుంటే ఎకరా 30 కోట్లు అమ్మితే 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేసి నేను బటన్ నొక్కా 2,75,000 కోట్లు వేశానన్నావు. నువ్వు 2,75,000 కోట్లు వేశావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. ఏం సమాధానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అప్పు ఎవరు కట్టాలి? మీరే కదా అప్పు కట్టేది. మీరే ఆయన కడతాడా? రేపు 13 ఇంటికి పోతాడు. తర్వాత ఎవరు కడతారు? మీరే కదా. అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దూరదృష్టి లేని వ్యక్తి, అహంకారి, ప్రజా జీవితాలతో ఆడుకొని ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చినప్పుడు దీనికి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ పట్టుదలగా పనిచేస్తా, రాత్రింబగుళ్ళు పనిచేస్తా. నాకు అనుభవం ఉంది, నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిబిఎన్ అంటే అభివృద్ధి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన చరిత్ర ఉంది అవునా కాదా? అందుకే నేను కంకణం కట్టుకొని పనిచేస్తా. ఇప్పుడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1 గా చేయడం నా జీవితాశయం. చేసి మీ రుణం తీర్చుకుంటా. మీలో ఒక చైతన్యంతో ఇక్కడ అభ్యర్థుని దస్తగిరిని, నాగరాజుని గెలిపించండి మంచి మెజారిటీతో. బాధుడు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, పన్నుల బెడద ఉండదు. ఇది నా హామీ. మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీ ఊర్లోనే కరెంటు వాడుకుని, మీ కరెంటు మిగిలితే ప్రభుత్వానికి ఇచ్చే విధానం తీసుకొస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇక్కడే సోలార్ పార్క్ పెట్టాను కర్నూలులో. నేను ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రివర్సబుల్ పంపులు పెట్టి, ఏదైతే బాగా ఎండున్నప్పుడే కరెంట్ వస్తుంది సోలార్ వల్ల, మిగిలినప్పుడు రాదంటే దానికి ఒక విధానం తీసుకొచ్చి, అంటే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఐడిల్ పవర్ కూడా పెట్టి 2 కూడా కలిపి ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకెళ్ళాం. ఆలోచనలుంటే ప్రపంచంలో చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తారు. అవన్నీ ఆచరిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. అదే చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వార్థం ఎంత పెరుగుతుందంటే, తమ్ముళ్ళలో మీరందరూ ఉన్నారు, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 రూపాయలు అవునా కాదా? అది తాగితే కిక్ వస్తుందా? కాదు. ఇంకో క్వార్టర్ వేయాల. 2వ క్వార్టర్ వస్తే ఏమవుతుంది? కడుపులో మంట వస్తుంది. అవునా కదా? అంటే మీ యొక్క లివర్ చెడిపోతా ఉంది. ఈ నాసిరకంతో దెబ్బతింటున్నారు. పక్కన తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? అంటే జే బ్రాండ్లు, సైకో బ్రాండ్. అంటే ప్రజలంటే లెక్కలేనితనం. ఎవరి కోసరం? మనం అందరం ఆయన బానిసలం. అంటే నీ ప్రాణానికి విలువ తెలియనివాడు, పేదల ప్రాణానికి విలువ తెలియనివాడు. మీరు చూడండి ఎంత కర్కోశకుడు అంటే, నేను అడుగుతున్న ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. వివేకం సినిమా చూసారా తమ్ముళ్ళు? వివేకం సినిమా చూసారా?
చూసామంటే చేలు పైకి ఎత్తండి. చాలా మంది చూశారు. అంత ఘాతుకంగా ఎవరన్నా చంపుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి మీకు కావాలని అడుగుతున్నా. అంటే గొడ్డలు ఎత్తుకొని ఊరు వస్తాడు రేపటి నుంచి. గొడ్డలి పోటు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, మీకు మీ భవిష్యత్తు కావాలన్నా, గొడ్డలి వేటు కావాలన్నా మీకు